ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. మిత్రులకు నమస్తే. మనకు దగ్గరలోనే గణేష్ చతుర్థి ఉంది. నెక్స్ట్ వీక్ బుధవారం. సో ఆ యొక్క పండుగను పురస్కరించుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా రెండు విషయాలు చెబుతాను. ఒకటి, గణేషుని యొక్క రూపానికి సంబంధించిన తత్వం కొన్ని విషయాలు చెబుతాను. తర్వాత గణేశుడికి అత్యంత ప్రీతికరమైన 7 ముద్రలు ఉన్నాయి, శాస్త్రాలు చెప్పారు. ఈ 7 ముద్రల గురించి చెబుతాను. ఈ ఈ 2 విషయాలు తెలుసుకొని మనం ఈ గణేష్ చతుర్థి ఈ పూజా విధానం అంతా చేసేటప్పుడు దానికి ఈ 2 విషయాలు బాగా పనికొస్తాయని, గణేష్ అనుగ్రహాన్ని పొందటానికి నాకు కూడా బాగా పనికొస్తాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇంకా విషయంలోకి వెళ్దాం. సో మొట్టమొదటిది, గణేశుడికి ఈ యొక్క రూపాన్ని గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు ముందు గణేశుడిని చూడంగానే మనకు ఇక్కడ పెద్ద చెవులు కనపడతాయి అన్నమాట. ఈ పెద్ద చెవులు ఎందుకు కనపడతాయి అంటే, మనకు గణేశుడికి పెద్ద చెవులు ఎందుకు ఉంటాయి అంటే, మనకు ఈ ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ బాగా వింటాయి అన్నమాట. అవి ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అంటే మనిషికి మామూలుగా 20 హెర్ట్జ్ to 20,000 హెర్ట్జ్ వరకు మనం వినగలం మానవులు. తర్వాత ఇంకా అల్ట్రాసోనిక్ సౌండ్స్ అని కొన్ని ఉంటాయి, అవి గబ్బిలాలు అవన్నీ వింటాయి అన్నమాట. తర్వాత ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అని ఈ మనం వినేదానికంటే తక్కువ ఫ్రీక్వెన్సీకి, అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే సూక్ష్మమైన ధ్వనులు, అంటే మన భాషలో చెప్పాలంటే ఆ సూక్ష్మమైన ధ్వనులని ఈ ఎలిఫెంట్స్ బాగా వింటాయి అన్నమాట. ఎక్కడో వచ్చే ఎర్త్క్వేక్స్ కానీ, తర్వాత సముద్రాల్లో వచ్చే అలలు కానీ, ఇవన్నీ ఈ చాలా ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటాయి, లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అనమాట. అవన్నీ ఇవి సెన్స్ చేస్తాయి అన్నమాట. అందుకని అంటే మళ్ళీ మన కంటెక్స్ట్లో చెప్పాలంటే, యోగ పరిభాషలో చెప్పాలంటే నాదం అనమాట. నాదానికి వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ఆ నాదాన్ని పట్టుకోగల శక్తి ఈ యొక్క చెవులు, ఈ యొక్క శక్తి మనకు గణపతి ప్రసాదిస్తాడనమాట. అందుకని యోగులు, మీరు చూస్తారో చూడరు, యోగులు కనుక ధ్యాన స్థితిలో కూర్చుంటే, సమాధి స్థితిలో ధ్యానంలో కూర్చుంటే వాళ్ళ యొక్క నాదాన్ని వింటూ ఉంటారనమాట. ఓం గం గం అలా వాళ్ళకి ఎప్పుడు నిరంతరంగా, అయితే ఓంకారం కానీ వాళ్ళకి ఎప్పుడు అట్లా ఎక్కడ కూర్చున్నా కానీ, ఇప్పుడు మన కంచి స్వామివారో లేదా శృంగేరి స్వామివారు వాళ్ళు ఎక్కడ ఎంత గజిబిజి గందరగోళంలో కూర్చున్నా కానీ వాళ్ళకి లోపల ఆ నాదం నడుస్తూ ఉంటుందన్నమాట. అది ఈ యొక్క ఆ నాదతత్వం యొక్క అర్థం అనమాట. సో అది మనకు ఈ గణేషుని యొక్క చెవులకి సంబంధించిన విషయం అనమాట. తర్వాత గణేశుడికి తొండం ఎందుకు అంటే లాంగ్ బ్రీత్. ఎప్పుడైతే మనము శ్వాస యొక్క ప్రాణాయామం ద్వారా మన ప్రాణాన్ని కుంచింపజేసి మళ్ళీ వ్యాకోచం చెందేటట్టు చేసి తర్వాత ఎక్స్పాండ్ చేసి ఇట్లా మనం చేస్తుంటాం ప్రాణాయామం. ఆ చేసేటప్పుడు మనకు ఆ లాంగ్ బ్రీత్ అలవాటు అవుతుంది అనమాట. లాంగ్ బ్రీత్ అలవాటు అవటం వల్ల ఏంటంటే మనకు ఆ కుండలిని శక్తి పైకి లేస్తుంది అనమాట. ఆ లేచి మనకు ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. అది అక్కడ ఆ యొక్క తొండం యొక్క రహస్యం అనమాట. తర్వాత ఈ ఉదరము లంబోదర అంటారు కదా, ఉదరం ఎక్కువగా ఎందుకు ఉంటుంది అంటే అది కుంభక స్థితి అనమాట. ఎప్పుడైతే ప్రాణశక్తిని మనం కంట్రోల్ చేయగలమో, ఎక్కువ ప్రాణశక్తిని మనం కుంభించి ఒక పాట్లో కనుక ఒక కుండలో పెట్టినట్టు మనం స్టోర్ చేసుకోగలిగితే అది ఆ ప్రాణశక్తి మనం యూజ్ చేసుకోవచ్చు. అవతల కూడా మనం యూజ్ చేసేటట్టు మనం హెల్ప్ చేయొచ్చు అనమాట. సో అందుకని అది కుంభక స్థితికి సూచన అనమాట. తర్వాత ఇక ఈ పాశము అంకుశం అనమాట. లేకపోతే యాక్చువల్గా కుడివైపు అంకుశం ఉండాలి, ఎడమవైపు పాశం ఉండాలి. అంకుశానికి ఏంటంటే క్రోధానికి గుర్తు అనమాట. మనకి ఎప్పుడైనా దీర్ఘకాలిక కోపానికి క్రోధం అంటారు అనమాట. స్మాల్ అంటే చిన్న నాకు కోపం వచ్చిందంటే నీ విధండి, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లో మళ్ళీ సైలెంట్గా అయిపోవటం, లేకపోతే ప్రేమగా ఉంటాం, అది వేరే విషయం. కానీ దీర్ఘకాలికమైన కోపాన్ని క్రోధం అంటారనమాట. ఆ క్రోధాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక మనకు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది యాక్చువల్గా. అందుకని అవతల వాళ్ళ మీద కక్షలు కట్టటాలు ఇలా చేసేవాళ్ళు వేరే వాళ్ళని తొందరగా ప్రేమించలేరు అనమాట. అందుకని ఏంటంటే ముందు ఈ క్రోధాన్ని మనం కష్టపడి కంట్రోల్ చేసుకుంటేనే తర్వాత పాశం అనేది మనకు తెలుస్తుంది. ఆ పాశం అంటే ప్రేమ అనమాట. ఆ ప్రేమ విలువ ఏంటో మనకు తెలుస్తుంది యాక్చువల్గా.
ఆ ప్రేమించడానికి మనం ఏ ఏ కోరికని ఎంతవరకు మనం మనల్ని పాసంలాగా లాగుతున్నప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవటం, ఆ కంట్రోల్ చేసుకొని మనం వేరే వాళ్ళని ప్రేమించడం, ఇట్లాంటివన్నీ మనకు ఆ పాసం యొక్క కంట్రోల్లో ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఆ తత్వం తెలుస్తుంది అనమాట. సో ఇది క్రోధము, అంకుశము, పాశము, తర్వాత ఈ యొక్క చెవులు, తర్వాత తొండం ఎంత చూసాం, తర్వాత ఈ పొట్ట కూడా చూసాం, తర్వాత ఇక్కడ ఎలుక అనమాట. ఎలుక అంటే సూక్ష్మదేహానికి స్థూల దేహానికి గల సంబంధం అనమాట. ఒక చిన్న ఎంత పెద్ద స్థూల వస్తువు అయినా కానీ దానికి ఒక చిన్న సూక్ష్మమైన ఒక కారణం ఉంటుందన్నమాట. దానిలోకి ఎంటర్ అవ్వడానికి కానీ, దాన్ని కనెక్ట్ చేయడానికి కానీ, దానిలోకి మనం కంట్రోల్ చేసుకోవడానికి కానీ ఒక సూక్ష్మమైన ఒక ఇది ఉంటుందన్నమాట, ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మనం తెలుసుకోవటమే అంటే అప్పరెంట్గా లేని ఒక ఒక ఇది మనకు కనపడుతున్నట్టు ఒక విషయం అప్పరెంట్గా చూడంగానే అది ఇది కనపడుతుంది, కానీ దాని వెనకాల ఏదో చిన్న రహస్యం ఉంటుంది. దాని గురించి తెలుసుకోవడానికి కానీ, దాన్ని కంట్రోల్ చేయడానికి కానీ, అటువంటి తత్వాన్ని ఈ ఎలుక సూచిస్తుంది అనమాట. అంటే ఈ చిన్న ఎలుక మీద అంత పెద్ద దేవుడు ఎట్ట కూర్చున్నాడు అంటే దాని అర్థం అదే అనమాట. యాక్చువల్గా అంటే ఒక పెద్ద విషయాన్ని తెలుసుకోవడానికి, మనం ఒక పెద్ద స్థూల ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, లేకపోతే భగవంతుడు ఎంత మహానుభావుడు అని తెలుసుకోవడానికి కూడా ఒక చిన్న ఒక మంత్రమో, లేకపోతే ఒక భక్తో, లేకపోతే ఒక చిన్న ఒక పత్రం, పుష్పం సమర్పించుకొని మరి మన భక్త కన్నప్ప భగవంతుడిని పొందాడనమాట. అట్లా మనకు ఒక సూక్ష్మంలో మోక్షంలాగా ఒక చిన్న కారణం ఉంటుందన్నమాట, ఒక స్థూలమైన వస్తువుని తెలుసుకోవడానికి. సో అటువంటి దాన్ని ఈ ఎలుక సూచిస్తుందన్నమాట. ఇది క్లుప్తంగా మనకు గణేశుడి యొక్క ప్రతీకాత్మకమైన తత్వము. యాక్చువల్గా గణేశుని యొక్క విగ్రహం చూడంగానే ముందు మనం ఇది అర్థం చేసుకోవాలి. ఈ యొక్క పొడుగాటి ఈ తొండం ఎందుకుంది, తర్వాత ఇట్లా చెవులు ఎందుకున్నాయి, తర్వాత ఈ లావాటి పొట్ట ఎందుకుంది, తర్వాత దీని మీద ఎందుకు కూర్చున్నాడు, ఇదంతా ఇది ముందు తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. తర్వాత ఏంటంటే తర్వాత ఈ గరిక అవన్నీ తర్వాత వేరే సందర్భం వచ్చినప్పుడు చెబుతాను. ఇంకా తర్వాత డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ 7 ముద్రలు ఎందుకు గణేశుడికి, ఏ ముద్రలు 7 ముద్రలు గణేశుడికి ప్రీతికరం అనేది ఇప్పుడు మనము గణేశుడికి సంబంధించిన 7 ముద్రలు ఏమిటో తెలుసుకుందాం. దానికి సంబంధించిన శ్లోకం ఏంటంటే తతో గణేశ ముద్రాణం ఉచ్యంతే లక్షణాన్యథ. ఈ విధంగా ఉన్న లక్షణాలు: దంత పాశాంకుశ విఘ్న పరశు లడ్డు కాహ్వయ బీజాపూరాహ్వయ చేతి గణేశస్య ప్రియామతాః. అంటే 7 ముద్రలు ఏంటంటే దంతముద్ర, పాశముద్ర, అంకుశముద్ర, విఘ్నముద్ర, పరశుముద్ర, లడ్డుక ముద్ర, బీజాపుర ముద్ర అనమాట. ఓకే. సో గణేష ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను. యాక్చువల్గా ఇప్పుడు ఈ దంతాలు అంటే ఇందాక చెప్పిందంటూ దంతాలు ఏంటంటే జ్ఞానానికి త్యాగానికి సూచన అనమాట. గణేశుడు ఒక దంతాన్ని విరిచేసి రాక్షసుడు సంహారం చేశాడని, తర్వాత ఒక దంతాన్ని విరిచి భారతం రాశాడని, ఇట్లా చాలా కథలు ఉన్నాయి యాక్చువల్గా. సో దంతం అనేది బేసిక్గా జ్ఞానానికి మన త్యాగానికి చిహ్నం అనమాట. సో దంతముద్ర ఎట్లా అందుకని గణేశుడికి ఏంటంటే ఈ దంతముద్ర చాలా ప్రీతి అనమాట. దంతముద్ర అంటే చూడండి, ఇప్పుడు ఇట్లా పెట్టేసేసి మొత్తం 2 పిడికిలు ఇట్లా బిగించేసేసి ఇలా వేలు ఇట్లా 2 తెరిచి ఇట్లా చూపించాను అనమాట గణేశుడికి. అంటే మీరు ఇట్లా ఉంది కాబట్టి నేను ఇట్లా కొద్దిగా తిప్పుతున్నాను, ఇట్లా చూపించాను అనమాట గణేశుడికి. ముందు నుంచి చూపించండి, నేను ఇట్లా నాకు ఇక్కడ కుదరదు కాబట్టి ఇట్లా చూపిస్తున్నాను. ముందు నుంచి చూపించండి. ఇక్కడ దంతముద్ర అంటే ఇదనమాట. దానికి ఒక చిన్న శ్లోకం కూడా, అన్నిటికీ శ్లోకాలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి శ్లోకాలు జస్ట్ మీకు ఇస్తాను. అన్నిటికీ నేను 1-2 దాన్ని చదువుతాను అని అవసరం లేదు. ఉత్తానోర్ధ్వముఖి మధ్య సరళా బద్ధముష్టిక దంతముద్ర సమాఖ్యాత సర్వాగమ విశారదై. అంటే ముందు అసలు పిడికిలు బిగించాలి, తర్వాత మధ్యలో వేళ్ళు 2 ఇట్లా తీయాలి, తీసి భగవంతుడికి ఇట్లా చూపించాలన్నమాట దంతముద్ర. అంటే భగవంతుడికి ప్రీతి కలుగుతున్నాడు దాని అందు. అసలు ముందు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ వీటిల్లో మోర్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ముద్ర అంటే ఏంటనేది నేను డెఫినేషన్ చెప్పాలి మీకు. ముద్ర అంటే అంటే మోదము అంటే ఆనందం, సంతోషం అనమాట. అంటే ద్రావణం అంటే మన పాపాలని ద్రవింపజేసి మనకు మోదాన్ని కలిగించేది ముద్ర అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన డే టు డే లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, మన ఇంట్లో మన అమ్మలు మన చిన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు మన పిల్లల్ని చేయడానికి కానీ తల్లులు ఏం చేస్తారు,
రోను బుజ్జి అని ఇట్లా పెడతారనమాట. అనగానే వాడు అమ్మో అని వాడు ఇట్లా చూసుకొని అమ్మని అమ్మో నేను వస్తున్నాను అని పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. నీకు లడ్డు పెడుతుందాను బుజ్జి అని పెడతాను అంటే వాడు అమ్మో అని పరిగెత్తుకుంటూ వస్తాడు. అట్టనే చిన్నపిల్లలు కూడా హైఫై కొట్టు ఇటు పెట్టంగానే హ్యాట్ అని వచ్చి ఎఫ్ఐ కొడతారనమాట. అట్లానే సో మనకు ఆఫీసుల్లో కూడా హే బ్రో అని ఇట్ట పెట్టంగానే వాడు వచ్చి ఇటు కొడతాడనమాట. అదంటే ఏంటంటే ఇవి ముద్రలకి ఒక జెస్చర్ అనమాట. ఐ లవ్ యూ అనేదానికి ఒక జెస్చర్ అనమాట. అప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు చెప్పేది. సో అట్లాగే భగవంతుడికి కూడా దేవతలకు కూడా మనము ఆ లవింగ్ జెస్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముద్రలు అంటారనమాట. మోదమును కలిగించే అవతల వాళ్ళకి తద్వారా మన పాపాలను కూడా కరిగించి మనకును దేవతకి మంచి కనెక్షన్ ఇచ్చేవన్నమాట ముద్రలు అనమాట. అందుకని ఇట్స్ ఎ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ లవ్ అనమాట. సో అది దంతముద్ర అయిపోయింది కదా. పాశముద్ర అంటే ఇట్లా చేసేసేసి మామూలుగా ఇట్లా పెట్టి ఇట్లా తర్వాత ఈ వేలు చూపుడు వేలు ఇట్లా పెట్టి మధ్యలో ఈ వేలు ఇట్లా పెట్టి ఇట్లా అనమాట. ఇది పాశముద్ర. ఇట్లా పెట్టి ఇలా చూపించేసేయాలి పాశముద్ర. మళ్ళీ చెబుతున్నాను, ఇట్లా పెట్టేసేసి ఈ రెండు వేళ్ళు ఇట్లా దగ్గరికి తెచ్చి మధ్యలో ఇలా తీసుకొచ్చి ఇలా చూపించేయడం. ఇట్లా చూపించడం పాశముద్ర. తర్వాత అంకుశముద్ర. అంకుశం అంటే ఇందాక చెప్పాను కదా, అంకుశం ఇలా ఉంటుంది. ఇట్లా పెట్టేసేసి ఈ రెండు వేళ్ళు ఇట్లా మడిచి దీన్ని ఇట్లా పెట్టేసేసి ఇది సగం మడిచి ఇది ఇట్లా ఉంటుంది అంకుశం అనమాట. ఇది కూడా అదే ఎడం చెత్త కూడా ఇట్లా పెట్టి ఇట్లా చూపించాను అన్నమాట భగవంతుడు అంకుశముద్ర. తర్వాత విఘ్నముద్ర అనమాట. విఘ్నముద్ర అంటే చాలా సింపుల్. ఇట్లా పెట్టి పిడికిలు బిగించి దీన్ని ఇట్లా పెట్టేట ఇట్లా చూపించి ఇట్లా భగవంతుడు ఇట్లా చూపించేసాను, మీరు ఎదురు నుంచి చూపించండి. తర్వాత పరశుముద్ర కూడా చాలా ఈజీ. ఇట్లా పెట్టేసేసి వేళ్ల మధ్య ఎడ ఉండాలి. ఇట్లా పెట్టేసేసి ఇట్లా భగవంతుడి పరశుముద్ర. తర్వాత లడ్డుక ముద్ర. లడ్డు అంటే భగవంతుడికి ఇక్కడ ఈ లడ్డు, ఇందాక నేను లడ్డు గురించి చెప్పలేదు. లడ్డు అనేది ఏంటంటే పరిపూర్ణతకి ఉన్న మధురత్వానికి సూచన అనమాట. ఇప్పుడు మనం చేసిన సాధన అంతా ఈ యొక్క చివరికి ఈ పూర్ణత్వాన్ని లడ్డూని మనకు ప్రసాదిస్తుంది అనమాట. అట్లా ఈ లడ్డుక ముద్ర అనమాట. మనకు ఇందులో ఇంకొక విషయం ఏంటంటే లడ్డుని గుర్తొచ్చినప్పుడల్లా మనకు బ్రహ్మర్షి అనిల్ కుమార్ జోషి గారు తన స్వానుభవంలో చెప్తారు ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ అనుభవం అనమాట. ఆయన సాధన చేసినప్పుడు చివరికి గణపతి ప్రత్యక్షమైనప్పుడు ఆయన చేతిలో ఆయన దీపం ఉంటే దీపం తీసి ఆయన లడ్డు చేతిలో పెట్టి మాయమైపోతాడు అనమాట. అది అసలు ఆయన ఇప్పటికీ ప్రతి ఇంటర్వ్యూలో ఆయన చెబుతూ ఉంటారు. అది విన్నప్పుడల్లా ఆయనకి ఒళ్ళు గొగురు పడుతుందని చెబుతారనమాట. చాలా అద్భుతమైన ఈ మధ్య జరిగిన విషయాలు ఇవన్నీ. ఎక్కడెక్కడో మనం పుస్తకాల్లో ఉన్నవి కాదు, మన మధ్య తిరుగుతున్న వ్యక్తులకే జరిగిన ఇదనమాట. అది పరిస్థితి. తర్వాత లడ్డుక ముద్ర అనమాట. ఈ లడ్డుక ముద్ర కూడా చాలా సింపుల్. చెయ్యి ఇలా పెట్టేసేసి ఈ లడ్డు ఇట్లా పట్టుకున్నట్టు కొద్దిగా గుంటలాగా పెట్టేసేసి ఇట్లా చూపించాలన్నమాట లడ్డుక ముద్ర. అది. తర్వాత బీజాపుర ముద్ర. బీజాపురం అంటే దానిమ్మకాయ అనమాట. దానిమ్మకాయ అంటే ఆయన గణేశుడికి వల్లభేష గణపతికి చేతిలో బీజాపురం కూడా ఉంటుంది అనమాట. అందుకని ఇట్లా పెట్టేసేసి జస్ట్ పిడికిలు ఇట్లా బిగించి ఇట్లా కొద్దిగా పైకి చూపిస్తాం అనమాట. ఇది బీజాపుర ముద్ర అనమాట. ఇవి 7 ముద్రలు. ఈ 7 ముద్రల్ని మనము ఎప్పుడు చూపించాలి అంటే పూజలో స్టార్టింగ్ అప్పుడా లేకపోతే ఎండింగ్ అప్పుడా ఎప్పుడు అనేది అదొక క్వశ్చన్. దానికి సమాధానం ఏంటంటే మనము ధూపదీప నైవేద్యాలన్నీ ఇచ్చేసిన తర్వాత దీపం ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టబోయే ముందు ప్రేమతోటి ఇట్లా ఈ 7 ముద్రలు చూపించేస్తే స్వామికి ఆయన సంతోషపడతారనమాట. నేను ఇందాక చెప్పినట్టు మనకు మన లవింగ్ జెస్చర్ మన దేవతకి చూపిస్తే సంతోషంతో ఆయన కూడా మన దగ్గర అవుతాడు. మన కోరికలన్నీ ఆయన వింటాడనమాట. విని ధర్మబద్ధమైన తీరుస్తాడు. ఎందుకంటే కలవు చండీ వినాయక అన్నారనమాట. అంటే మనల్ని తొందరగా మన మాటలు తొందరగా వినేవాడు తీర్చేవాడు గణపతి ఒక్కడే అనమాట కలియుగంలో. తర్వాత నెక్స్ట్ లెవెల్ అమ్మవారు చండి, తర్వాత నెక్స్ట్ ఇట్లా ప్రతి ఉన్నాయి యాక్చువల్గా. సో అందుకని ఏంటంటే ఫస్ట్ ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ వే అనమాట. అందుకని నేను ఇది ఖచ్చితంగా ఈ వినాయక చవితికి అందరికీ పనికొస్తుందని చెబుతున్నాను. ఈ తప్పకుండా మీరు ఈ పెద్ద ఉపాసనలు అయితే నేను వేరే వాళ్ళకి షేర్ చేయండి, వేరే వాళ్ళకి చెప్పండి అని నేను చెప్పను. ఎందుకంటే అది అందులో సాధక బాధకాలు ఉంటాయి, కష్టాలు అన్నీ ఉంటాయి, చేయటం కూడా కష్టం. అందుకని నేను ఇంటెన్స్ తీవ్ర దేవతలు కానీ ఉగ్ర దేవతలు కానీ ఇవన్నీ నేను వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం చెప్పను. కానీ ఇట్లాంటివి మాత్రం మీరు తప్పకుండా తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళంటే ఊరికి
ఫార్వర్డ్ చేయొద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా ఇది ఆచరించి దీంట్లో ఉన్న మీకు కలిగిన సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ వీలైతే కామెంట్ రూపంలో పెట్టండి. సో దట్ మిగతా వాళ్ళకు కూడా ఇది మంచి జరగటం, దీనివల్ల మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. శుభం భూయాత్.